హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ ముచ్చట్లు. బిగ్ బాస్ ఈరోజు ప్రోమోస్ చూసుకున్నట్లయితే శాండ్ కేక్ టాస్క్ ఒకటైతే జరిగిందనమాట ప్రోమోలో. ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళందరినీ డోర్ దగ్గర నిలబడి ఎవరు వెళ్ళి స్టార్టింగ్లో బజర్ కొడతారో వాళ్ళు విన్ అయినట్టు అన్నట్టుగా అయితే ఇంకొక టాస్క్ పెట్టారు. అన్ని టాస్క్లు మాత్రం చాలా ఫన్గా ఉన్నాయి, బాగున్నాయి. వాళ్ళందరూ దేనికోసం ఆ టాస్క్లు ఆడుతున్నారంటే ఇవన్నీ ఫన్ టాస్క్లు అని పెడుతున్నారు బిగ్ బాస్. అవన్నీ దేనికంటే అందులో విన్ అయిన వాళ్ళు ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ ఓటు అప్పీల్ కోసం నేను యావరను శోభ 2 గేమ్స్లో విన్ అయ్యారు. ఒకటి శోభ విన్ అయితే ఒకటి యావర్ విన్ అయ్యాడు. వాళ్ళిద్దరిని మళ్ళీ డిజర్వా అన్డిజర్వా అని చెప్పి ఓటు అప్పీల్ దాని మీద నిలబెట్టేసి మళ్ళీ హౌస్ మేట్స్ ద్వారానే అడిగిచ్చారనమాట ఎవరు డిజర్వ్ కాదని చెప్పి. నేనైతే శోభాని సపోర్ట్ చేశారు అమర్దీప్ ప్రియాంక అర్జున్. వీళ్ళు శోభానైతే ఓట్ అప్పీల్ కోసంగా ఆమెని సపోర్ట్ చేశారనమాట. ఎవరిని పల్లవి ప్రశాంత్ శివాజీ గారు చేశారు. సో ఆమెకే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఓట్ అప్పీల్ చేసేసుకుంది. నేను మోనితిగా ఓట్ అప్పీల్ చేస్తున్నాను, మీరు అందరూ నాకు తప్పకుండా చేయండి, ఇది ఎంతో నాకు అవసరం ఉంది అని చెప్పి శోభా శెట్టి అయితే చెప్పుకుంది. ఎందుకంటే ఎవ్రీ సీజన్ లాగా కాకుండా ఈ సీజన్కి 2 వీక్స్కి విన్నర్కి ఓటింగ్ అనేది 2 వీక్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట ఓటింగ్. దానివల్ల ఓట్ అప్పీల్ ఇప్పటి నుంచి చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్కి వాళ్ళైతే ఓటేసుకోవడం బెటర్. ఎందుకంటే స్ప్లిట్ చేయడం ఇప్పుడు స్పై బ్యాచ్ ఉంది. అమర్కే అతను ఎవరు యావరికి వేయాలా, ప్రశాంత్కి వేయాలా, శివాజీకి వేయాలా అని చెప్పి ఒకరోజు వీళ్ళకి ఒకరోజు వాళ్ళకి అట్లా వేసుకుంటూ వెళ్తే మాత్రం విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే అందరికీ ఒకేలాగా వస్తాయి కాబట్టి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పుడు స్పై బ్యాచ్ కానీ స్పా బ్యాచ్ కానీ ఎవరైనా కానీ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరినో ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళకే డైలీ వేసుకుంటే కనుక వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఓటేసేసుకోండి. మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఒక 1 డే 2 డేస్ ఓట్స్ మిస్ అయినా కూడా ఓటింగ్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈరోజు జరుగుతున్న శాండ్ కేక్ టాస్క్లో అయితే ఆ చెర్రీ పెట్టారు ఆ శాండ్ కేక్ పైన. దాని కింద పడకుండా అందరూ ఆ కేక్ని కట్ చేయాలన్నమాట. ఆ టాస్క్లో మాత్రం అమర్దీప్ విన్ అయిపోయాడు. ఇంకొక టాస్క్లో ఒక పక్క అర్జున్కి యావరను ప్రశాంత్ వీళ్ళ మధ్య అయితే గొడవ జరుగుతూ ఉంది. నన్ను తోసేశాడు ఆ బెల్ కొట్టే టాస్క్లో అని చెప్పి. అన్ని టాస్క్లు అయితే బాగున్నాయి. లైవ్లో అమర్ అయితే విన్ అయిపోయాడు ఆ టాస్క్. ఇంకొకటి ఫన్ టాస్క్ ఏంటంటే అమర్ చెప్పినట్టుగా వాళ్ళు చేయాలన్నమాట. అన్సీన్లో అంటే లైవ్లో చూసినట్లయితే అమర్ ఏది చెప్తే వాళ్ళు అట్లా అది యాక్ట్ చేయాలి. అది మాత్రం చాలా ఫన్గా సాగుతుంది. అమర్ దాన్ని ఇంకా కొంచెం ఫన్ పెంచేశాడు. మొత్తానికైతే బాగుంది. మీకు నచ్చిన వాళ్ళకైతే ఓటేసుకోండి. అదే ఈరోజు చెప్పాలనుకుంటుంది. మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అప్పటివరకు సెలవు, బాయ్ బాయ్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.